గతంలో సమైక్య రాష్ట్రంలో మత్స్యశాఖకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయం కావచ్చు, జిల్లాలకు సంబంధించిన మత్స్యశాఖ కార్యాలయాలు కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న సందర్భం మనం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మనం చూస్తాం. ఎప్పుడైతే మనం స్వరాష్ట్రం సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో చెరువుల యొక్క పూడికలు తీసి చెరువులలో నీటి విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రిజర్వాయర్లు కూడా నింపి ఆ రిజర్వాయర్ల ద్వారా వచ్చిన నీటిని కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులను, పెద్ద చెరువులను, చిన్న చెరువులను, కుంటలతో సహా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నింపడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ కావచ్చు, చెరువు కావచ్చు, కుంటలు కావచ్చు, నిండు కుండలాగా ఆనాటి ప్రభుత్వం చేసిన తర్వాత మరి ఈ నీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ మత్స్యశాఖ సంబంధించిన మత్స్యకారులకు వారి జీవనోపాధి మెరుగుపరచాలి, వారిని ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి ఈటల రాజేందర్ గారి సహకారంతో, ఆనాటి ఎంపీ బండ ప్రకాష్ గారి సహకారంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్లతోటి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేసి రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసి మత్స్యకారులకు ఆర్థికంగా ఇంకా ముందుకు సాగడానికి ఆ స్కీమ్ అనేది, ఆ పథకం అనేది, ఆ సంక్షేమ పథకం అనేది మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడింది. మరి ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఈ రోజు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. మరి 18 నెలలు అయినప్పటికీ కూడా గతంలో పోయిన సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ చెప్పులకు పెడితే ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్లు మాత్రమే పెట్టి ఈ రోజు మత్స్యకారుల యొక్క గుండెలపై ఒక తన్ను తన్నింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే నేను ఒకటే అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈ రోజు మొన్ననే మనం చూసాం, అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. మరి 200 కోట్ల రూపాయలు పెట్టిన అందాల పోటీలకు పెడితే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత రాబడి వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది? ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలను మత్స్యకారుల కోసం పెట్టుబడి పెడితే ఈ రోజు 6,000 కోట్ల రూపాయలను మనము సంపదను మత్స్యశాఖ సృష్టించడం జరుగుతుంది. అంటే ఒక 100 కోట్లను మత్స్యకారులకు పెడితే 6,000 కోట్ల సంపద సృష్టిస్తారు మత్స్యకారులు. మరి 200 కోట్ల రూపాయలు మరి అందాల పోటీలు పెట్టినావు కదా, మరి ఎంత సంపద సృష్టించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి సంవత్సరం పత్రికా ప్రకటన కోసం అనేక 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మరి పత్రికా ప్రకటన కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి మత్స్యకార కుటుంబాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ముద్రాయి బంధువులు కావచ్చు, బెస్స కావచ్చు, గూన్ల కావచ్చు, గంగపుతులు కావచ్చు, ఇన్ని లక్షల మంది జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాల కోసం ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి అధికారంలోకి వచ్చి రాగానే ఈ మత్స్యశాఖకు సంబంధించి అనేక సభ్యత్వాలను పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు సభ్యత్వాలు మత్స్యకారులకు నూతన సభ్యత్వాలు ఇస్తేనే వాళ్ళకు సంక్షేమ పథకాలు అనేవి వర్తిస్తాయి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాలు వర్తించాలంటే వారికి సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వాలు ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజు జాప్యం చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని చెప్పేసి హైకోర్టు మనకు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే ఒక స్టీరింగ్ కమిటీ వేయండి, స్టీరింగ్ కమిటీ వేసి వెంటనే అందులో నిర్ణయం తీసుకొని ఎక్కడైతే సభ్యత్వాలు ఆగిపోయినాయో ఆ సభ్యత్వాలను వెంటనే మీరు ఇష్యూ చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక్కసారి కూడా సిట్టింగ్ చేయకుండా దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ రోజు హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ ను కూడా ఈ రోజు వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు సొసైటీలకు సంబంధించిన రాష్ట్ర చైర్మన్ అనేది ఒక ప్రక్రియ అనేది ఏ విధంగా సాగుతుంది అంటే గ్రామాలకు సంబంధించిన సొసైటీలు, ఆ సొసైటీలు అన్ని కూడా ఒక జిల్లా చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది.
జిల్లా చైర్మన్ ఎన్నుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? జిల్లాలో ఎలాంటి ఎన్నికలు పెట్టలేదు, గ్రామాల్లో ఎలాంటి ఎన్నికలు పెట్టలేదు. ఎన్నికలు పెట్టకుండా డైరెక్ట్ గా దొంగదారిలో ఈరోజు రాష్ట్ర చైర్మన్ కూడా నియమించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అంటే ఈ రోజు సొసైటీకి సంబంధించిన ఎన్నిక ఒక ప్రక్రియ ఉంటది. ప్రజల చోట ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నుకోబడతారు? ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే దానికి ఒక వ్యవస్థ ఉంది. అదే విధంగా మత్స్య శాఖకు సంబంధించిన చైర్మన్లకు సంబంధించిన వ్యవస్థ కూడా ప్రతి మత్స్యకారుడు కూడా ఆ సొసైటీకి సంబంధించి చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ చైర్మన్ కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకుంటారు. జిల్లా చైర్మన్ అందరూ కలిసి రాష్ట్ర చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ వ్యవస్థకు తూర్పుపడిచిన ప్రభుత్వం, తూర్పుపడిచిన పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తాను. మీరు ఏదైతే అక్రమ మార్గంలో ఎవరినైతే పెట్టారో, కనీసం ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తిని, కనీసం మత్స్యశాఖ పైన అవగాహన లేని వ్యక్తిని, ఈ రోజు చేపలంటే తెలియని వ్యక్తిని, ఈ రోజు చెరువు అంటే తెలియని వ్యక్తిని, కుంట అంటే తెలియని వ్యక్తిని, రిజర్వాయర్ అంటే తెలియని వ్యక్తిని, ఈ రోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర చైర్మన్ గా మీరు కూర్చోబెట్టారు. ఈ రోజు రాష్ట్ర చైర్మన్ గా అయిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇంతవరకు కూడా ఈ మత్స్యశాఖకు సంబంధించిన ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు 100 కోట్ల బడ్జెట్ కు తోడ్పరిచిండు. అదే విధంగా గతంలో ఎవరు చేపట్టారు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లకు ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా ఆయన ఎలాంటి సహకారం చేయడం లేదు. అదే విధంగా నూతనంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాల్సిన బాధ్యత చైర్మన్ పైన ఉంటది. మనం గతంలో చూసాం, మత్స్యకారుల కోసం 2 వీలర్ వెహికల్స్ ఇచ్చారు, అదే విధంగా 4 వీలర్ వెహికల్స్ ఇచ్చారు, లగేజ్ అటలు ఇచ్చారు, బొలెరో బండి ఇచ్చారు, అదేవిధంగా డీజిల్ వెహికల్స్ ఇచ్చారు. ఆ రోజు మత్స్యశాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా దానికి ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ముఠా గోపాల్ గారు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్ కావచ్చు, అలాంటి మంత్రి బండ ప్రకాష్ గారు కావచ్చు, ఈ సంక్షేమ పథకాల కోసం కృషి చేసిన వ్యక్తులు. మరి ఇదే జాతిలో పుట్టిన వ్యక్తి కదా ఈ చైర్మన్, మరి ఎందుకు సంక్షేమ పథకాలను తీసుకురాలేకపోతుండ్రు? ఉన్న సంక్షేమ పథకాలకు తూట్లు పడుతూ రాబోయే సంక్షేమ పథకాలు తీసుకురాకుండా ఈ రోజు కాంట్రాక్టర్, రాష్ట్రంలో కాంట్రాక్టర్ అంటే చేప పిల్లలు సప్లై చేద్దామనే కాంట్రాక్టర్ ముందుకు వస్తామంటే ఈ రోజు భయపడే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే అడ్డదారిలో నియమించిన చైర్మన్ వెంటనే తొలగించి ఈ రాష్ట్రంలో వెంటనే మత్స్యశాఖకు ఎలక్షన్లు పెట్టాలని, అదేవిధంగా జిల్లా చైర్మన్లు మొత్తం అన్ని జిల్లాలకు జిల్లా చైర్మన్లు సంపూర్ణంగా మీరు ఎలక్షన్ జరిపి ఆ చైర్మన్ ద్వారానే మీరు రాష్ట్ర చైర్మన్ కూడా నియమించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను డిమాండ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.